మనోహరి వాటర్ పైప్‌తో పిల్లలందరికీ నీళ్లు కొడుతూ ఉంటుంది. అది గమనించేసిన అమర్, "మనోహరి ఏం చేస్తున్నావు?" అని అరుస్తూ ఉంటాడు. అంటే, "నేను పిల్లలందరికీ వాటర్ కొడుతున్నాను అమర్" అని మనోహరి అంటే, "ఎందుకలా చేస్తున్నావు? పిల్లలందరూ చూడు ఎలా పానిక్ అవుతున్నారో" అని అమర్ అంటే, "లేదమర్, ఇది కూడా ఒక రకంగా హోలీనే. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారని" మనోహరి అంటుంది. "లేదు మనోహరి, పిల్లలందరూ పానిక్ అవుతున్నారు. ముందు నువ్వు ఆపుతావా లేదా? యాదమ్మ ఆ మోటార్ ఆఫ్ చెయ్యి" అని అమర్ కేకలు పెట్టడంతో యాదమ్మ మోటార్ ఆఫ్ చేస్తుంది. ఛ! ఏంటి ఇలా జరిగింది అని మనోహరి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా మనోహరి? ఇప్పుడు ఆ పిల్లల్లో అంజు ఎవరో మనమే గుర్తుపట్టలేకపోతున్నాం. ఇక రణ్వీర్ ఎలా గుర్తుపడతాడు? ఎలా తీసుకువెళ్తాడు? అని చెంబ అంటుంది. అప్పుడే రణ్వీర్ మెల్లగా మళ్ళీ మనోహరి దగ్గరికి వచ్చి, "మనోహరి ఏదో ఒకటి చెయ్యి మనోహరి. నేను అంజుని తీసుకువెళ్ళాలి. గుర్తుపట్టలేకపోతున్నానని" చెప్తూ ఉంటే, "మళ్ళీ ఎందుకొచ్చావు? అమర్ చూసాడంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని మనోహరి బతిమలాడుతూ ఉంటుంది. "లేదు, ఇక్కడి నుంచి నేను అంజుని తీసుకువెళ్ళి కానీ బయట అడుగు పెట్టను" అని రణ్వీర్ చెప్తాడు. అప్పుడే అంజు అక్కడికి వచ్చి, "మనోహరి ఆంటీ ఏమైంది? మీరెందుకు హోలీ ఆడట్లేదు?" అని వచ్చి అడుగుతూ ఉంటే, "ఎవరు పాప నువ్వు?" అని చెంబ అంటుంది. "నేనే అంజుని" అని అంజు చెప్తుంది. వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే మనోహరి అని చెంబ, రణవీర్, మనోహరి ముగ్గురు చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అంజు రణవీర్ని గుర్తుపట్టేసి, "రణవీర్ అంకుల్ మీరేంటి ఇక్కడ ఈ వేషంలో ఉన్నారని" ప్రశ్నిస్తూ ఉంటుంది. అదే హోలీ ఆడటానికే వచ్చానులే" అని వాళ్ళు ముగ్గురు కవర్ చేస్తూ ఉంటారు. అయితే సరిగ్గా అప్పుడే ఆర్మీ వెహికల్ లోపలికి వస్తూ ఉండటంతో కారులో ఉన్న లాయర్ గమనించేసి, "అదేంటి ఆర్మీ వెహికల్ ఆర్మీ సోల్జర్స్‌తో లోపలికి వెళ్తోంది? కొంపతీసి రణ్వీర్ దొరికిపోయాడా ఏంటి?" అని లాయర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. "జై హింద్ సార్" అంటూ సోల్జర్స్ రావటంతో, "మీరెందుకు వచ్చారని" అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. "సార్ నేనే రమ్మని చెప్పాను సార్" అని రాథోడ్ అంటే, "ఎందుకు రాథోడ్" అని అమర్ అంటాడు. అంటే, "రణ్వీర్ సిటీలోకి దిగారు కదా! పిల్లలకి ప్రమాదం కదా సార్, అందుకే రమ్మని చెప్పాను" అని రాథోడ్ చెప్పటంతో, "గుడ్ జాబ్ రాథోడ్. చూడండి ఎవరు కొత్త వ్యక్తులు లోపలికి రాకుండా చూసుకోండి" అని అమర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "రండి అంకుల్ హోలీ ఆడుకుందాం" అని అంజు రణ్వీర్‌ని చేయి పట్టి లాగుతూ ఉంటుంది. అంటే, "అంజు అది" అని రణ్వీర్ నసుగుతూ ఉంటాడు. "ఇంకేంటి చూస్తున్నావు? ఏదో ఒకటి చేసి అంజుని ఎత్తుకెళ్ళిపో" అని మనోహరి సైగ చేస్తూ ఉంటుంది. అంటే, "అంజు అది నాకు కొంచెం దాహంగా ఉంది. వాటర్ తీసుకొస్తావా?" అని రణ్వీర్ అడగటంతో అంజు వెళ్తూ ఉంటుంది. "అంజు ఎక్కడికి వెళ్తున్నావు?" అని అమర్ దూరం నుంచి అరుస్తూ చెప్తూ అడుగుతూ ఉంటాడు. అంటే, "అంకుల్‌కి వాటర్ కావాలంట, ఇవ్వటానికి వెళ్తున్నాను డాడ్" అని అంజు లోపలికి వెళ్తుంది. "ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళు, లోపలికి వెళ్ళు" అని మనోహరి చెప్తుంది. వెంటనే రణ్వీర్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని వాటర్ బాటిల్ ఇద్దామనుకున్న అంజు దగ్గరికి వెళ్ళి ముఖానికి మత్తు స్ప్రే చేసేస్తూ ఉంటాడు. ఈ లోపల బాగి అమ్ముకి ధైర్యం చెప్పి మళ్ళీ హోలీ ఆడుతూ ఉంటుంది. ఇక రణ్వీర్ మత్తు స్ప్రే చేయటంతో అంజు ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. అప్పుడే మనోహరి కూడా అక్కడికి వస్తుంది. "ఏంటి ఈ పిల్ల స్పృహ కోల్పోయిందా? తీసుకెళ్ళని" మనోహరి చెప్తుంది. "ఎలా తీసుకెళ్ళలేను" అని రణ్వీర్ అనడంతో, "ముందు నుంచి వెళ్తే దొరికిపోతావు కాబట్టి ఇదిగో కిచెన్‌లో వెనక డోర్ ఉంది కదా! అక్కడి నుంచి తీసుకువెళ్ళిపో" అని మనోహరి చెప్తుంది. దాంతో రణ్వీర్ అంజు పాపని భుజంపై వేసుకొని కిచెన్‌లోకి వెళ్ళి వెనక డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ డోర్ ఓపెన్ కాకపోవటంతో ఇప్పుడు ఎలా తీసుకెళ్ళలేను అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఆనంద్, "రేయ్ అంజు ఎక్కడ్రా?" అని ఆకాష్‌ని ప్రశ్నిస్తూ ఉంటే, "ఏమోరా నాకు తెలీదని" ఆకాష్ చెప్తాడు. అప్పుడే బుజ్జమ్మ కూడా, "అంజు ఎక్కడా? అంజు అక్క" అని పిలుస్తూ ఉంటే బాగి, అమర్ అవును కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే అమర్‌కి గుర్తు వస్తుంది. ఇందాక అంజు వాటర్ ఇవ్వటం కోసం లోపలికి వెళ్ళింది. నేను వెళ్ళి చూసి వస్తానని అమర్ లోపలికి వస్తూ ఉంటాడు. అయ్యో! ఇప్పుడు అమర్ లోపలికి వస్తున్నాడే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. రణ్వీర్ దొరికిపోతాడేమోనని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే అమర్ రంగులన్నీ విదిలించుకుంటూ అంజు అని లోపలికి వస్తాడు. అయితే అంజు హాల్‌లో ఫ్రిడ్జ్ దగ్గర ఉండదు. వాటర్ బాటిల్ ఎలా పడితే అలా కింద పడిపోయి ఉంటుంది. ఈ లోపల రణ్వీర్ డోర్ ఓపెన్ చేసేస్తూ ఉంటాడు. అక్కడ వాటర్ బాటిల్ కింద పడిపోవటం, రంగులన్నీ కూడా కిచెన్‌లోకి వెళ్ళిన ఆనవాళ్లు ఉండటంతో ఇక అమర్‌కి డౌట్ వచ్చేసి అంజు అని కేకలు పెడుతూ కిచెన్‌లోకి వస్తాడు. అయితే ఈ లోపలే అంజుని ఎత్తుకువెళ్తున్న రణ్వీర్, అమర్ రావటంతోటి అంజుని అక్కడే పడుకోబెట్టి ఒక్కడే డోర్ ఓపెన్ చేసుకొని గోడ దూకి పారిపోతాడు. అయితే అక్కడ రణ్వీర్ పారిపోతున్నాడన్న విషయం కూడా అమర్‌కి అస్సలు తెలీదు. అంజు అక్కడ స్పృహ లేకుండా పడిపోవటం చూసి ఎవరో ఇలా చేశారని బయటికి వచ్చి గోడ ఎక్కుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ లోపలే రణ్వీర్ అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. అమర్ కేకలు విని
ఏమైంది అంటూ రాథోడ్ బాగి కూడా లోపలికి వస్తారు. ఎవరో అంజుని తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు అని కిచెన్‌లో ఉన్న అంజు దగ్గరికి అమర్, బాగి, రాథోడ్ ముగ్గురు పరుగులు పెడుతూ వస్తారు. అంజు, అంజు ఏమైంది? అని బాగి, రాథోడ్ ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటే, రణ్వీర్ ఇంటి లోపలికి వచ్చాడు. అంజుని తీసుకువెళ్ళటానికి ప్రయత్నించాడు అని అమర్ అంటాడు. సొంత కన్న కూతుర్నే తీసుకువెళ్ళటం ఏంటి సార్? అని రాథోడ్ అంటే, రణ్వీర్ భార్య ఇంకా ఘోరం కదా! సొంత కూతుర్నే అనాథ శరణాలయంలో వదిలేసింది అని అమర్ చెప్తూ ఉంటే, అప్పుడే మనోహరి, యాదమ్మ వచ్చి వింటూ ఉంటారు. తన పాపం పండిందండి. త్వరలోనే తెలిసిపోతుంది. శిక్ష పడుతుంది అని బాగి చెప్తుంటే, తనెవరో నీకు తెలుసా? అని అమర్ అంటాడు. అంటే మనం వెతుకుతున్నాం కదండీ! అని బాగి కవర్ చేస్తుంది. ఇప్పుడు ఎలా అండి? మనం హాస్పిటల్‌కి తీసుకువెళ్దామా అంజుని? అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, లేదు లేదు ఇలా జరిగిందన్న విషయం ఎవరికీ తెలియకూడదు. కాసేపట్లో స్పృహ వస్తుంది. అంతవరకు ఎవరికీ తెలియనివ్వకండి అని అంజుని గదిలోకి తీసుకువెళ్తారు. ఏమైంది సార్? అంజుని తీసుకురాలేదేంటి? అని లాయర్ కార్‌లో కూర్చొని ప్రశ్నిస్తూ ఉంటే, చేతి వరకు వచ్చిన అంజుని నేను అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. అమరేంద్ర వచ్చేసాడు అని రణ్వీర్ అంటే, సార్ అదేంటి సార్? అయితే ఆ అమరేంద్ర నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు సార్. చాలా డేంజర్. ఇలా దొరికిపోయారు ఏంటి? అని లాయర్ అంటే, నేను వచ్చి ఇలా చేశానని ఆ అమరేంద్రకి తెలిస్తే కదా! అని రణ్వీర్ అంటాడు. లేదు సార్. అంజు కోసం మీరు మాత్రమే ఇలా చేస్తారని అమరేంద్రకి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టడు సార్. అని లాయర్ అంటే, నా కూతుర్ని అనాథ శరణాలయం నుంచి తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టాడు. అనఫియల్‌గా నన్ను ఏమీ చేయలేడు. టచ్చే చేయలేడు ఆ అమరేంద్ర నన్ను అని రణ్వీర్ అంటే, సార్ అనఫియల్‌గా అయితే ఆ అమరేంద్ర మీ ప్రాణాలు తీసేస్తాడు సార్. అఫియల్‌గా అయితేనే మిమ్మల్ని ఏమీ చేయడు. కాబట్టి చాలా డేంజర్ సార్. మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయారు. దేశం కోసం ప్రాణాల్ని సైతం ఇచ్చేసే అమరేంద్రకి మీరే ఇది చేశారని మిమ్మల్ని అసలు ప్రాణాలతో ఉండనివ్వరు అని లాయర్ చెప్తుంటే, మరిప్పుడేం చేయాలని రణ్వీర్ అంటాడు. పారిపో రణ్వీర్ పారిపో. ఇప్పుడు అమరేంద్ర ఫ్లైట్ మాత్రమే నిన్ను పట్టుకోలేడు. లేకపోతే అమరు వచ్చే వేగానికి ఖచ్చితంగా నీ ప్రాణాలే పోతాయి. పారిపో. అక్కడ జైల్లోనైనా నువ్వు హాయిగా ఉండొచ్చు అని మనోహరి అంటే, లేదు నా ప్రాణాలు పోకూడదని నేను అంజుని కిడ్నాప్ చేసి నా ప్రాణాల్ని కాపాడుకుందాం అనుకున్నాను. అంజు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళను. ఇప్పుడు నా ప్రాణాలే పోతాయి అని రణ్వీర్ అంటాడు. బాగీ కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే అమర్, రాథోడ్ హాల్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంజు మెల్లగా కళ్ళు తెరవటంతో, అంజు అక్క కళ్ళు తెరిచింది అని బుజ్జమ్మ కేకలు పెడుతూ ఉంటుంది. ఆర్ యూ ఓకే అంజు? అని మిగతా పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక అమర్, బాగీ, రాథోడ్ పరుగులు పెడుతూ రావటంతో అంజు లేచి కూర్చొని, డాడ్ నాకేమైంది? అని అడుగుతూ ఉంటే, హోలీ ఆడి బాగా అలసిపోయావు. అందుకే నిద్రపోయావు అని అమర్ కవర్ చేస్తూ ఉంటాడు. కానీ నేను హోలీ పూర్తిగా ఆడలేకపోయాను అని అంజు బాధపడుతూ ఉంటే, నెక్స్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుందాంలే అని అమర్ అంటాడు. కానీ రణ్వీర్ అంకుల్ పాపం కదా అని అంజు అనడంతో, రణ్వీర్ అంకులా ఏంటి? అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే రణ్వీర్ అంకుల్ మనతో పాటు హోలీ ఆడడం కోసం వచ్చాడు. దాహం వేస్తోంది వాటర్ ఇవ్వమని అడిగాడు. నేను వాటర్ కోసం లోపలికి వచ్చాను. ఉన్నట్లుండి నిద్రపోయాను. పాపం అంకుల్ చాలా రోజుల తర్వాత వచ్చారు. మనతో కలిసి హోలీ ఆడదాం అనుకుంటే అంకుల్‌కి కుదరలేదు. అంకుల్ చాలా మంచివారు అని అంజు చెప్తూ ఉంటే, బాగి, అమర్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు.